మనలను కనికరించే దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము క్షమించుట. దీని ధ్యానార్థమై మన పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, క్షమించుట అనునది మనలను చేదు స్వభావము నుండి విడిపించే ఒక శక్తివంతమైన క్రియ ఉన్నది. తద్వారా నీ ఆత్మీయ పురోగతికి తోడ్పడుచు నీ అంతరంగమును శుద్ధి చేసి స్వస్థపరచు సాధనమే క్షమించే స్వభావము. ఒక్కసారి ఆ స్వభావమును అలంకరించుకొనినట్లయితే నీ హృదయము ఎంతో తేలికగా ఒక గొప్ప అనుభూతిని పొందగలవు. మన మూలవాక్యమును గమనించినట్లయితే క్షమించుట అనునది కేవలము ఒక ఎంపిక మాత్రము కాదు, కానీ అది దేవుని ఆజ్ఞ అని కూడా చెప్పవచ్చును. ఏ విధముగా దేవుడు మనలను క్షమించి ఉండిరో అదే విధముగా మనము పూర్ణ మనస్సుతో ఇతరులను క్షమించే వారిగా కనపడవలెను. క్షమించుట అనగా ఇతరులు చేసిన తప్పిదములను మాత్రమే వదిలివేయడం కాదు, కానీ ఎదుటివారి మీద ఒక కార్యములో లేదా ఒక సందర్భములో వారిపై ఉన్న పూర్తి ద్వేషమును, కోపమును వేర్లతో సహా మన హృదయములో నుండి తీసివేయుటై ఉన్నది. మనము ఎప్పుడైతే ఆ కార్యము చేయగలుగుదుమో వారికి కాదు, కానీ మన హృదయములో ఒక గొప్ప నెమ్మది కలుగుట చూడగలము. ప్రియమైన దేవుని జనమా, క్షమించుట అనునది ఒక బలహీనత కాదు. కొంతమంది సమాధానమును కాపాడుకునే నిమిత్తమై ఇందులో నా తప్పు ఉంటే నన్ను క్షమించండి అని అడిగినప్పుడు వారిని ఏదో ఎగతాళిగా తనకి అలా అడగటం తనకున్న తగ్గింపులోని గర్వపు స్వభావమనియు, ఇతరులను మెప్పించుట కొరకు అలా చేయుచున్నదనియు హీనముగా వ్యర్థమైన మాటలు మాట్లాడుదురు. ఇతరులు చేసిన తప్పును బట్టి కూడా క్షమించమని అడుగుటకు దేవుని కృప ఎంతో అవసరమై ఉన్నది. అది అందరూ చేయలేని కార్యమై ఉన్నది. కాబట్టి క్షమించుట లేక క్షమించమని అడుగుట బలహీనత కాదు, కానీ అది దేవుని యందలి బలమునకు దేవుడే న్యాయకర్త, ఆయనే చూచుకొనును అను ఒక నమ్మకమునకు సాదృశ్యమై ఉన్నది. ఈ సందర్భములో నేను మీతో ఒక జరిగిన సంఘటనను పంచుకొనవలని ఆశపడుచున్నాను. ఒక క్రైస్తవురాలు దేవుని యందు ఎంతో పరిశుద్ధ జీవితమును చేయుచూ ఉండెను. ఆమె అన్ని కూటములకు క్రమము తప్పకుండా హాజరగుచు మంచి ఆత్మీయ తల్లి అనియు ఆమెకు సంఘములో ఒక పేరు కూడా కలదు. అయితే కొన్ని కారణముల వల్ల ఆమెకు తన సహోదరితో సమాధానము లేదు. ఎంత పాత విశ్వాసి అయినప్పటికీ తన సహోదరిని క్షమించే విషయములో మాత్రము తనను తాను తగ్గించుకొనలేకపోయెను. ఆమె అనుకొనకుండా అస్వస్థతకు గురై చనిపోయెను. ఈమె ఆత్మ పరలోకమునకు చేరుకునేటప్పటికి ప్రభువు ఆమెను ఆపి, నీకు ఇక్కడ స్థానము లేదు అని ఖండితముగా చెప్పిరట. అప్పుడు ఆమె పెద్ద చిట్టా చదువుచు, ప్రభువా, నేను అన్ని తెలిసిన పాటించుచున్న పాత విశ్వాసిని, నేను ఎందరినో సంఘమునకు నడిపించియున్నాను అని తాను చేసిన కార్యములను గూర్చి చెప్పుచున్నదట. అంతటా ప్రభువు, మరి నీ సహోదరిని నేను క్షమించగలిగినప్పుడు నీవు క్షమించలేకపోవుటకు కారణము ఏమిటి అని అడిగిరట. ప్రభువా, ఆమె ఏమి చేసినదో నీకు తెలియదు. నా మనసును చాలా గాయపరిచి ఉన్నది, నేను క్షమించలేను అని చెప్పిన తోడనే ప్రభువు, అయితే నీకు నాతో పాలు పంపులు లేవు. నీకు ఒక ఆఖరి అవకాశమును ఇచ్చుచున్నాను. నీవు వెళ్లి నీ సహోదరిని క్షమించి నా దగ్గరకు రా, లేకపోతే తీర్పు దినమునకు తేబడదువు అని చెప్పిరట. అంతటా ఆమె చనిపోయినదని భూస్థాపన ఆరాధన నిమిత్తము సిద్ధపరచుచున్న ఆమె ఒక్కసారిగా లేచి కూర్చొని ఏడ్చుచు అక్కడకు వచ్చిన తన సహోదరుని పట్టుకొని గట్టిగా కౌగులించుకొని నన్ను క్షమించు అని చెప్పిన తోడనే ఆమె కూడా ఏడ్చుచు నీవే నన్ను క్షమించవలెను అని గట్టిగా హత్తుకొని బహుగా ఏడ్చియున్నదట. ఆ తదుపరి తనకు దేవుడు ఏ విధముగా హెచ్చరించి తిరిగి పంపియున్నారో ఆమెకు వివరించి
మరణించినప్పుడు ఆమె సహోదరి కుటుంబము మొత్తమును రక్షించబడి ఉన్నది. ఇంకను హిజ్కియాకు ఏ విధముగా ఆయుష్ పెంచియున్నారో ఈ సహోదరికి కూడా అనేక సంవత్సరములు ఆయుష్ను ఇచ్చిరి. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనములను గమనించినట్లయితే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము అని చదువుచున్నాము. దీనిని మనము మన జీవితములలో ఎల్లవేళలా జ్ఞాపకముంచుకొనవలెను. అనేకులు ఏదో పరిశుద్ధ బల్ల ఆరాధన సమయములో మాత్రమే ఎక్కడా లేని ఎన్నడనూ చూపించని సమాధానమును చూపించి క్షమించు వారిగా కనపడుదురు. హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు దానికి తగిన ప్రతిఫలమును దయచేయుదురని మనము జ్ఞాపకముంచుకొనవలెను. మనము ఎప్పుడైతే క్రీస్తు స్వభావమును ధరించుకొనిదమో అంతటా ప్రభువు పేతురుతో చెప్పినట్లుగా 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకు అనగా జీవితమంతయను మనము ఇతరులను క్షమించగలుగుదుము. ఆ విధముగా దేవుని స్వభావము కలిగిన వారమై దినదినము ఆయన పోలికగా మార్చబడుచు సమస్త కల్మషమును వీడి అందరినీ క్షమించుటకు గాను ప్రభువే ఒక మంచి మనస్సాక్షిని మనందరికీ దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
బాధతో నా దేహం కుళ్ళిపోయినప్పుడు వ్యాకులంతోనే నేను కృషించిపోయితేనే ధరణిలో నా వారే జీవిడిచినను ధైర్యము నిరీక్షణ స్వస్థత నీయుము ధరణిలో నా వారే జీవిడిచినను ధైర్యము నిరీక్షణ స్వస్థత నీయుము కన్యలతో నీ దేవా నీ దివ్య సన్నిధిని కనికర కృపకై వెదకుతూ వచ్చితిని కన్యలతో నీ దేవా నీ దివ్య సన్నిధిని కనికర కృపకై వెదకుతూ వచ్చితిని నా వినమోరాను ఆలకించు దేవా నా హృదయ వేదన తొలగించు నా తండ్రి నా వినమోరాను ఆలకించు దేవా నా హృదయ వేదన తొలగించు నా తండ్రి నిందవ మానము తలపైగా పొర్లగా నన్ను ద్వేషించేవారు దూషించుచుండిరి నిందవ మానము తలపైగా పొర్లగా నన్ను ద్వేషించేవారు దూషించుచుండిరి తాళలేకనే వెదకితి నీ ముఖం తండ్రి నీ కృపతోనే నన్నాదుకొనుము తాళలేకనే వెదకితి నీ ముఖం తండ్రి నీ కృపతోనే నన్నాదుకొనుము కన్యలతో నీ దేవా నీ దివ్య సన్నిధిని కనికర కృపకై వెదకుతూ వచ్చితిని కన్యలతో నీ దేవా నీ దివ్య సన్నిధిని కనికర కృపకై వెదకుతూ వచ్చితిని నా వినమోరాను ఆలకించు దేవా నా హృదయ వేదన తొలగించు నా తండ్రి నా వినమోరాను ఆలకించు దేవా నా హృదయ వేదన తొలగించు నా తండ్రి నీ నామం నిమిత్తం శ్రమల పాలైతిని నీ సత్యవాక్యముకై ఉపద్రవం కలిగెను నీ నామం నిమిత్తం శ్రమల పాలైతిని నీ సత్యవాక్యముకై ఉపద్రవం కలిగెను విశ్వాస మార్గంలో కలుగు పోరాటంపై విజయము నీయము పవిత్రాత్మ శక్తితో విశ్వాస మార్గంలో కలుగు పోరాటంపై విజయము నీయము పవిత్రాత్మ శక్తితో కన్యలతో నీ దేవా నీ దివ్య సన్నిధిని కనికర కృపకై వెదకుతూ వచ్చితిని కన్యలతో నీ దేవా నీ దివ్య సన్నిధిని కనికర కృపకై వెదకుతూ వచ్చితిని నా వినమోరాను ఆలకించు దేవా నా హృదయ వేదన తొలగించు నా తండ్రి నా వినమోరాను ఆలకించు దేవా నా హృదయ వేదన తొలగించు నా తండ్రి ఎప్పుడు వచ్చేదాము నా యేసు ప్రభువా ఎన్నడూ చూచేదాను నీ స్వర్ణముఖము ఎప్పుడు వచ్చేదాము నా యేసు ప్రభువా
ఎన్నడూ చూచేదాను నీ స్వర్ణముఖము. అప్పుడే నా కష్టములు తీరును ప్రభువా, ఆకాంక్షతో నేను కనిపెట్టుచున్నాను. అప్పుడే నా కష్టములు తీరును ప్రభువా, ఆకాంక్షతో నేను కనిపెట్టుచున్నాను. కన్నీళ్లతో నీ దేవా నీ దివ్య సన్నిధిని కనికర కృపకై వెదకుతూ వచ్చి తిని. కన్నీళ్లతో నీ దేవా నీ దివ్య సన్నిధిని కనికర కృపకై వెదకుతూ వచ్చి తిని. నా దినమోరాను ఆలకించు దేవా, నా హృదయ వేదన తొలగించు